అస్తమానం పిల్లలు తుమ్ముతూ ఉంటారు. అంటే ఈ తుమ్ములు నిజంగా ఆస్తమానా అని ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్న యాజ్ ఎ మదర్‌గా కూడా అడుగుతున్నాను నేను. ఇంట్లో పిల్లలు తుమ్ముతూ ఉంటే వీళ్ళు అస్తమానం ఎందుకు ఈవెన్ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా తుమ్ములొస్తూ ఉంటాయి కొంతమందికి. అది కాలంతో సంబంధం లేదు. వేసవి కాలంలో కూడా తుమ్ములు ఉన్న పిల్లల్ని చూస్తూ ఉన్నాం. యాక్చువల్‌గా మన పాతకాలంలో వేసవికాలం వచ్చిందంటే హాయిగా ఆడుకునే రోజులే ఉండేవి. అవును. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే భయం, తుమ్ముతున్నారంటే భయం, దగ్గుతున్నారంటే భయం. పిల్లల్లో ఎలా కనిపెట్టాలంటారు అసలు? మీ దాకా రావాలి అంటే వీళ్ళకి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్ ఉందేమో, డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్ ఏమో అని ఒక మదర్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడు కనిపెట్టాలంటారు? ఎలా కనిపెట్టాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో మీరన్నట్టుగా మనం ప్లే గ్రౌండ్స్‌లో ఆడుకునే వాళ్ళం, వీళ్ళు ప్లే ఏరియాస్‌లో ఆడుకుంటున్నారు. అవును. చాలా ప్రొటెక్టెడ్‌గా ఉన్నారు. ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్. బట్ స్టిల్ వి ఆర్ వరీడ్. ఎంత చిన్న దగ్గు వచ్చినా వి ఆర్ వరీడ్. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దగ్గు జబ్బు కాదు. ప్రతి తుమ్ము జబ్బు కాదు. ఓకే. దే ఆర్ జస్ట్ రిఫ్లెక్సెస్. ఇప్పుడు డస్ట్ వచ్చి మన మొహం మీద పడితే మనకు తుమ్ము వస్తుంది. ఓకే. సో బట్ ఎక్కువగా రావడం అంటే ఒక రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్టెడ్, రిఫ్లెక్స్ అనేది. ఆ రెస్పాన్స్ మీద అధిగమించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి, అన్నెసరీగా రియాక్ట్ అవుతున్నట్టు. సో దట్ ఈస్ ఎలర్జీ. ఇప్పుడు దగ్గు ఉంది, ఇట్స్ ఎ న్యాచురల్ రిఫ్లెక్స్. ఏమైనా పొరపోతే దగ్గుతాం కదా మనం. సో ఇట్స్ ఎ న్యాచురల్ రిఫ్లెక్స్. ఆయాసం ఉంది, బాగా రన్ చేస్తే ఆయాసం వస్తుంది. సో ఇప్పుడు సో కాల్డ్ సిమ్టమ్స్ ఏదో చెస్ట్ పెయిన్ ఉంది, అప్పుడప్పుడు రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనం డిస్కస్ చేస్తున్నాం, కొంచెం మైల్డ్గా వచ్చిపోతే పర్లా. కానీ ప్రతిరోజు చూస్తున్నాం మన పిల్లల్లో, ఒకరోజు తుమ్మాడు పర్లేదు, ప్రతిరోజు తుమ్ముతున్నాడు. ఒకరోజు దగ్గాడు పర్లేదు, ప్రతిరోజు రాత్రి దగ్గుతున్నాడు. సరే ఒకరోజు బాగా మెట్లు ఎక్కాడో వచ్చాడో ఆయాసపడ్డాడు, ప్రతిరోజు అలానే అవుతున్నది. అంటే ఏంటి? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిమ్టమ్, ఇట్స్ ఆల్సో అబౌట్ సిమ్టమెటాలజీ. ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ టైంలో ఉంది, ఎంత తీవ్రంగా ఉంది. ఈ అలర్జీస్, ఆస్మాస్ అనేవి ఎక్కువ సాయంత్రాలు, రాత్రి, అంటే పొద్దునే, అంటే ఎర్లీ మార్నింగ్స్, ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. అంటే సన్ ఈజ్ దేర్ ఫ్రెండ్, సన్ ఈజ్ ఓకే. పేషెంట్స్కి సన్ వచ్చినప్పుడు దే ఆర్ హ్యాపీ. సన్సెట్ అయిందా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, సన్ రైజ్ అయ్యే వరకు. సో నైట్స్, కొంతమంది నైట్ మధ్యలో కూడా తుమ్ములు వస్తాయి. అది ఎఫెక్టా సార్, లేకపోతే నిజంగానే సన్లైట్ మనకి ఒక నిజంగానే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందంటారా? ఈ సన్లైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఆస్మా పేషెంట్సే కదా, మనందరికీ ఉంటాయి. Obviously. విటమిన్ డి అని మధ్య కాలంలో అసలు పొద్దున్న జస్ట్ జనరల్ హెల్త్, దట్ దిస్ సో మచ్ వీ డోంట్ నో. ఇట్ ఈస్ జస్ట్ గుడ్, న్యాచురల్. ఎందుకంటే ఐ సీ సో మెనీ పేషెంట్స్ హూ వర్క్ ఎట్ నైట్ షిఫ్ట్స్, దే నెవర్ సీ సన్. దే హ్యావ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ వాళ్ళకంటే కూడా కంపారిటివ్లీ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వర్కింగ్ అగైన్స్ దేర్ బయాలజికల్ క్లాక్. స్లీపింగ్ టైంలో వర్క్ చేస్తారు, వర్క్ టైంలో స్లీప్ చేస్తారు. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. మల్టిపుల్ ఇష్యూస్. మీరు అడిగిన క్వశ్చన్ సైకలాజికల్గా ఏమైనా ఉంటుందని. చాలా మంది పేషెంట్స్, ఆస్మా పేషెంట్స్ అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అని తెలియక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఈవెన్ సైకియాట్రిస్ట్ని కూడా కలిసి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పేషెంట్స్ చాలా మంది ఈ డాక్టర్స్ దగ్గరికి అంతా కూడా విజిట్ చేసి, ఫిజిషియన్స్, ఆర్ఎంపీస్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి అర్థం కాదు ఏమవుతుందో. పేషెంట్ డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. ఒకరోజు ఇది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఒకరోజు ఈ చెస్ట్లో ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కొంతసారి చెస్ట్ పెయిన్ లాగా కూడా వస్తుంది కొంతమందికి. దెన్ దే రష్ టు కార్డియాలజీ. అండ్ కొంతమందికి గ్యాస్ పట్టేసినట్టు అనిపిస్తుంది సార్ అంటారు కామన్గా. అంటే ఇట్స్ నాట్ దట్, ఇస్ చెస్ట్ టైట్నెస్ అలా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఈ చెప్పాను కదా నేను, లంగ్స్లో ఈ ట్యూబ్స్ ఉంటాయని. ఈ ట్యూబ్స్ అనేవి ఇట్లా మనకి ఓపెన్ ఉండాలి. ఇలా ఓపెన్ ఉంటే ఫ్రీగా వెళ్తుంది గాలి, అంతే కదా. ఇలా అయ్యేసరికి ఒకలాంటి డిస్కంఫర్ట్, అనీజీనెస్, సఫకేషన్, కంజెషన్, ఏదో సరిగా సరిపోట్లా. అది కొంతమందికి పీల్చడంలో ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి శ్వాస వదిలేయడంలో ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి రెండిట్లో ఇబ్బంది ఉంటుంది. ఇలా అయిపోతే ఇంకా ఖచ్చితంగా చాలా ఆయాసం, వీజింగ్ అంతే వస్తాయి అనమాట. సో ఇలా అయినప్పుడు చాలా మందికి ఇదే ఏరియా, అంటే లంగ్ ఈజ్ ఎ బిగ్ ఆర్గన్. ఇక్కడ నెక్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంటుంది ఈ రిబ్ కేజ్ అంతా కూడా. సో స్టమక్ కూడా ఇదే ఏరియాలో, హార్ట్ కూడా ఇక్కడే, అన్ని ఒక దగ్గరే ఉంటాయి కదా. సో కన్ఫ్యూజ్ అవుతారు పేషెంట్స్, కొన్నిసార్లు డాక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి అసలు ఈ ప్రాబ్లం అనేది. ఇట్స్ ఎ కామన్ థింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ అన్ని ఓవర్లాపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ డాక్టర్స్ దగ్గరికి అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్స్ సైకోసోమాటిక్ డిసీజ్ అంటే ఆస్మా. సైకో అంటే సైక్ బ్రెయిన్ అంతే. ఓకే. సో మన ఇట్ విల్ ఎఫెక్ట్ ద వే వీ థింక్. ఆస్మా పేషెంట్కి ఎట్లా బయటికి వెళ్ళాలంటే 10 ఆలోచనలు. ఇప్పుడు బయటికి వెళ్తే మాస్క్ వేసుకోవాలా, డస్ట్ ఉంటుంది, తుమ్ములు వస్తాయి, ఆయాసం వస్తుంది, ఫ్రెండ్స్ అందరు కూల్ డ్రింక్ తాగుతుంటారు, వీడు కూల్ డ్రింక్ తాగితే ప్రాబ్లము. ఓకే, జలుబు, తుమ్ములు, ఆయాసం వస్తాయి.
ఐస్ క్రీమ్ అంటే మల్టిపుల్ లెవెల్స్లో దే హ్యావ్ సో మెనీ బ్లాక్స్, రైట్. సో మెనీ బ్లాక్స్ ఇన్ దేర్ మైండ్ సెట్ బై దెమ్సెల్వ్స్ ఆర్ సెట్ బై ద డిసీజ్. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద వే యూ థింక్. బాగా ఈజీగా చిరాకు పడతారు, బాగా ఈజీగా కోపడతారు, అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వరు. ఓకే, సో దే హ్యావ్ ఆల్ దీస్ ఇష్యూస్. నాట్ ఆల్ పేషెంట్స్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్, కానీ జనరల్గా చెప్తున్నాను. చాలామందిలో ఇట్ ఈస్ అంటే బయట కనపడిని చాలా పెద్ద ప్రాబ్లం లోపల ఉంటుందన్నమాట. అండ్ చాలామంది అండర్మైన్ ఇట్, ఏముంది జలుబే కదా అని, బట్ ప్రతిరోజు ఉంటే చాలా ఇబ్బంది.